హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్లో ప్రోటీన్ పౌడర్ అండ్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతూ ఉన్నాను. ముందుగా మనం ఇలా 6 రకాల స్వీట్స్ని సమపాలంలో తీసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా పుచ్చు గింజలు తీసుకొని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక గుమ్మడి గింజలు, వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్ఫ్లవర్ విత్తనాలు, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పిస్తా పప్పు, వీటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు, వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా పట్టుకున్నప్పుడు ఇది డ్రైగా ఉండాలి. ఎక్కడ ముద్దలు ఉండకుండా, ఉండలు లేకుండా ఇట్లా డ్రైగా పట్టుకోవాలి. మిగతా పప్పులు కూడా వేసుకొని మనం వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇది కూడా ఇట్లా డ్రైగా పట్టుకోవచ్చు. ఇది మనం 6 రకాలు స్వీట్స్ని ఉపయోగించి చేసాం. ఈ పౌడర్ని న్యాచురల్ ప్రోటీన్ పౌడర్గా దీంట్లోకి స్వీట్నెస్ కోసం ఎండు ఖర్జూరాలు తీసుకుందాం. 10 నుంచి 12 వరకు గింజలు తీసేసి ఇవి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఈ విధంగా మెత్తగా పట్టుకున్నాక ఈ పౌడర్ని కూడా దీంట్లో కలుపుకోవాలి. మనం బయట పాల పొడి కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా డ్రై నట్స్ తోటి చేసుకోవచ్చు. ఇది మంచి రుచికరంగా చేసుకొని చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వచ్చు. ఆరోగ్యానికి, బలానికి ఈ పొడిని మనం ఉపయోగించుకోవచ్చు. ఇలా తీసుకున్న దాన్ని ఒక గాజు కంటైనర్లో తీసుకుంటే ఒక 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా తెలివితేటలకి, మేధాశక్తికి గుమ్మడి గింజలు, అలాగే హై ప్రోటీన్ ఉండే పుచ్చగింజల పప్పు, ఇందులో అత్యధికంగా మాంసకృతులు ఉంటాయి. పిండి పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ పౌడర్లో మనం కొద్దిగా తేనె వేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. ఈ లడ్డూలు కూడా ఎంత బాగుంటాయో. ఈ లడ్డూలు కూడా మనం పిల్లలకి స్నాక్స్ లాగా పంపించవచ్చు. ఈవినింగ్ టైం అప్పుడు ఎప్పుడైనా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే మాత్రం ఇలాగే న్యాచురల్ లడ్డూలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్వీట్నెస్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.